వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతి రత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకు ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాలని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అసాధ్యంకి సాధ్యం చేయడమే ఈ రత్నాలు, కష్టాల నుంచి సుఖాలు చూపించడమే ఈ రత్నాలు, ఇంపాసిబుల్కి పాసిబుల్ చేయడమే ఈ రత్నాలు. టోటల్ యూనివర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ 9 గాడ్స్. ఏంటి అర్థం? మొత్తం ప్రపంచం గ్రహాల చేతలా ఉంది. భూకంపం రావడం గ్రహాలే కారణం, ఎండ రావడం గ్రహాలే కారణం, వర్షాలు రావడం గ్రహాలే కారణం, ప్రతి ఒక్క దానికి గ్రహాలే కారణం. చంద్రగ్రహణం గ్రహాలే కారణం, సూర్యగ్రహణం గ్రహాలే కారణం. ఇదే విధంగా అంటే ప్రపంచం వ్యాప్తంగా న్యాచురల్ క్లామిటీస్ కావచ్చు, ప్రపంచం సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి గ్రహాలే కారణం. మనిషి లైఫ్లో ఏ విధంగా గ్రహాలు పనిచేస్తాయి కొంచెం లిటిల్గా చెప్తాము, ఎప్పుడూ రోజు చెప్తూనే ఉంటాము. ఈరోజు కూడా తెలియచేయాలంటే రవి అనేసరికి ఆత్మకారకుడు, ఆరోగ్యకారకుడు, మంచి హెల్త్ ఇచ్చేవాడు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చేవాడు. సెకండరీ వచ్చేసి ఒక స్టేటస్. ఎంతోమందికి చూసే ఉంటాం, బాగా డబ్బు సంపాదన చేస్తారు కానీ స్టేటస్ దొరకవు వాళ్ళకి, నో రెస్పెక్ట్ అంటారు. ఆ విధంగా ట్రబుల్ వస్తుంది. దానికి కారణం ఎవరవుతారు? రవి గ్రహం. అర్థం ఏమైంది? అన్ని రకాలు ఉంటే కూడాను రవి బలం లేకుండా హెల్త్ పరంగా ట్రబుల్ వస్తుంది, స్టేటస్ పోయింది అంటారు. సెకండరీ చంద్రుడు అంటారు. దానికి ఏమంటారు? మనోకారకుడు అని. ఒకవేళ చంద్ర బాగా లేకపోతే మనిషికి కన్ఫ్యూజన్స్, డిప్రెషన్, టెన్షన్ ఇవన్నీ వచ్చేస్తాయి. నంబర్ 3 వచ్చేసి జూపిటర్ అనేసి ఏమంటారు? విద్యాకారకుడు, జ్ఞానకారకుడు. ఒకవేళ గురువు బాగా లేకపోతే ఎడ్యుకేషన్ డల్, జ్ఞానం తగ్గిపోతుంది. బుధగ్రహం అనేది ఏమంటారు? బుద్ధికారకుడు. అంటే బుద్ధికారకుడు అంటే ఇంటెలిజెన్స్ కానీ, టాలెంట్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్, మంచిగా మాట్లాడడం కానీ. ఎంతోమంది చూసి ఉంటాము, ఎప్పుడు కూడా వాళ్ళు ఏమన్నా మాట్లాడితే అంతా ఒక ఘోరంగా మాట్లాడడము, మళ్ళీ గొడవలు వచ్చేస్తాం. అంటే గొడవలు అంతా వాళ్ళు ముందే ఉంటాయి. సో ఈ విధంగా ప్రాబ్లం వస్తుంది. ఒకవేళ శనిగ్రహం బాగా లేకపోతే కష్టాలు, చీకటి లైఫ్ ఆ విధంగా ఉంటుంది. ఒకవేళ కుజగ్రహం బాగా లేకపోతే ఆరోగ్య సమస్యలు, బ్లడ్ రిలేషన్లో ఆటంకాలు, బదుల నుంచి ఆటంకాలు, ఏదో ఒక సమస్య వస్తుంది. ఇవన్నీ గ్రహాలు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్లో కానీ ఇలాంటి ఏమైనా ఉంటే, ఏదో ఒక్క ప్రాబ్లం జరుగుతుందంటే దానికి కారణమే ఇలాంటి గ్రహాలు. వివరంగా చూసిన తర్వాత దానికి పరిష్కారం, సొల్యూషనే పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. ఇలాంటి రెమెడీ పాటిస్తే తప్పకుండా లైఫ్లో హ్యాపీ, సంతోషం ముందుకు రావచ్చు. ఓకే, కాల్ తీసుకుందాం. హలో. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 11th August 1987 అండి. ఓకే, టైం అంత ఐడియా లేదండి ఎగ్జాక్ట్లీ టైం. ఓకే, మార్నింగ్ ఆర్ నైట్? అలాంటి ఈవినింగ్, నైట్ 8:30 ఆ టైం.
అచ్చా, ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వచ్చేసి ఒక 1 year నుండి ఏం బాగోలేదండి. నేను ఒక అతన్ని కలిస్తే అతను నాకు ఒక గోమేధికం అని ఒకటి ఇచ్చారు. బట్ దానివల్ల నాకేం యూజ్ లేదు. సో ఈ రత్నాల గురించి ఒకసారి సార్ గారిని అడుగుదామనేసి నేను కాల్ చేశానండి. శ్రీకాంత్ గారు సార్ చెప్పండి సార్. జన్మించిన రోజు మంగళవారం, సార్ కరెక్ట్ సార్. ట్యూస్డే జన్మించారు, పూర్వభద్ర నక్షత్రం జన్మించారు మీరు, కుంభరాశి. లగ్నం కూడా కుంభ లగ్నం వచ్చింది. లగ్నంలో చంద్ర ప్రవాహము, లగ్నాధిపతి శని గ్రహము వృశ్చిక రాశిలో వక్రించాడు. అంటే మీ జాతక చక్రంలో శని లగ్నాధిపతి బాగలేదు. నేను ఎప్పుడు కూడా ఒక మాట చెప్తాను, అకార్డింగ్ టు జమాలజీ, అకార్డింగ్ టు అస్ట్రాలజీ, ఒక పర్సన్ జాతకంలో లగ్నం బాగా లేకపోతే, లగ్నాధిపతి బాగా లేకపోతే అలాంటి సమయంలో ఆటంకాలు చూస్తారు, ట్రబుల్ చూస్తారు. ఏదో ఒక రకంగా ప్రాబ్లం. మీరు బిజినెస్ చేయండి, మీరు జాబ్ చేయండి, ఏదో ఒక రకంగా ట్రబుల్ మీ ముందు ఎప్పటికీ ఉంటాయి. ఒకటి. సెకండరీ, మీకు గోమేధికం చెప్పారు. గోమేధికం ఎందుకు చెప్పారు మీకు? ఇక 97 నుంచి 2016 వరకు శని మహాదశ. కానీ మీకు ఏ యాంగిల్లో కూడా గోమేధికం సూటబుల్ లేదు. ఎందుకు లేదు? పూర్వభద్ర నక్షత్రము మీ స్టార్ అధిపతి వచ్చేసి గురుగ్రహం అవుతాడు, రాశికి అధిపతి శని గ్రహం, లగ్నంకి అధిపతి శని గ్రహం, రాహు బాగానే ఉన్నాడు. గోమేధికం ఎందుకు ఇచ్చారు? సో మీరు అర్థం చేసుకోవాలి. ఎక్కువ 90% నేను ప్రతి ఒక్క ఛానల్లో కూడా ఇదే విద్య ఇస్తున్నాను. రత్నాలు ఎక్కువ మంది వాళ్ళకి అవగాహన లేకుండా ఏదో ఒక నక్షత్రం పట్టి రత్నం చెప్పడం కానీ, ఒక రాశి పట్టి వాళ్ళు చెప్పడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంది. అంటే రాశి బేస్ చేసుకోవడము, లగ్నం బేస్ చేసుకోవడం, ఆ విధంగా. ఒక రత్నం ప్రిడిక్షన్ ఇవ్వాలంటే స్మాల్ థింగ్ కాదు, దానికి విద్య ఉంటుంది. ఆ విద్య వల్ల ప్రిడిక్షన్స్. ఎందుకంటే ఇప్పుడు మా రాశికి ఒక క్యాప్షన్ ఉంది, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఎలా వచ్చేసింది అది? ఫస్ట్ మేము విద్య తెలియచేస్తాము, ఆటంకాలు ఏమున్నాయి, తర్వాత పరిహారం కోసము నక్షత్రము, రాశి, లగ్నము, మహాదశ, అంతర్దశ, గ్రహాల దృష్టి, ఏ గ్రహం నీచంలో ఉన్నది, ఏ గ్రహం వివరంగా చూసినట్టు చెప్తాం. ఇప్పుడు మీ జాతకం చూడండి. ఒక రత్నం మేము ప్రిడిక్షన్ ఏ విధంగా ఇస్తామంటే, మీ జాతకం కుంభలగ్నం, కుంభరాశి, నక్షత్రం వచ్చేసి పూర్వభద్ర, లగ్నాధిపతి శని గ్రహము మీకు వక్రించాడు వృశ్చిక రాశిలో. అంటే లగ్నాధిపతి బాగలేదు. ఫస్ట్ మీరు చేసినప్పుడు లగ్న బలం పెంచుకోవాలి. లగ్న బలం పెంచుకుంటే మీ పర్సనాలిటీ పెరుగుతుంది, అంటే ఆత్మస్థైర్యం, థింకింగ్ పవర్ పెరుగుతుంది, ముందుకు రావడము. శని బాగా లేకపోతే అన్ని పనులు ఆటంకాలు, డిలే అవుతాయి. మీ వరకు పని జరుగుతుంది కానీ సమయానికి జరగదు, డిలే అవుతుంది. ఏం ప్రయోజనము? ఒక పెళ్ళికి వెళ్ళాలనుకోండి, పెళ్ళికి వెళ్ళే వాళ్ళు ముహూర్తానికి వెళితే అన్ని చక్కగా అంటే పెళ్ళి కూడా చూడవచ్చు, భోజనం తినేసి రావచ్చు. మీరు ముహూర్తానికి వెళ్ళకపోతే అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే ఏం ప్రయోజనము? పెళ్ళి దొరకదు, భోజనం కూడా దొరకదు. సో మీ లైఫ్లో కూడా ఈ లగ్నాధిపతి బాగా లేకుండా అన్ని డిలే అవుతాయి, పోస్ట్పోండ్ అవుతాయి. అదేవిధంగా ఈ రత్నం పెట్టేదానికి మీరు పంచమాధిపతి అంటారు. లగ్నాధిపతి 1 చూసుకోవాలి, పంచమ భావం అంటారు, తర్వాత భాగ్యస్థానం 9th ప్లేస్ అంటారు. ఇవి వివరంగా చూసిన తర్వాత రత్నాలు ఇవ్వాలి, చెప్పాలి. మీ జాతకంలో పంచమాధిపతి కూడా బాగలేదు, బుధ గ్రహం కూడా బాగలేదు, కుజాదు కలిశాడు. అంటే ఇది వరకు నో స్టెబిలిటీ, నో డెవలప్మెంట్, నో ఇంప్రూవ్మెంట్, నో సెటిల్మెంట్. ఏమొచ్చింది కన్క్లూజన్? లైఫ్లో స్టెబిలిటీ రాలేదు, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, ఇవన్నీ ఆటంకాలు వస్తున్నాయి. దానికి కారణం ఎవరు అవుతున్నారు? మీకు సపోర్ట్ ఇచ్చే గ్రహం వచ్చేసి శని గ్రహం. కానీ శని మహాదశలో ఉన్నారు, మంచి జరగాలి, కానీ శని స్థితి బాగలేదు. శని స్థితి బాగలేకుండా మీకు ఎలాంటి మంచి జరగడం లేదు, ఆటంకాలు ఎక్కువ వస్తున్నాయి. దానికోసం మీరు చేసిన పని శని బలం. దానికి తెలుగులో మయూరి నీలం అంటారు, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. దాంతోపాటు బుధకి బలం పెంచుకోవాలి. బుధ బలం దేనికోసము? బుధ బలం వచ్చేసి మీకు స్టెబిలిటీ కోసం, డెవలప్మెంట్ కోసం, ఇంప్రూవ్మెంట్ కోసం. నేను ఇంత క్రెడిట్ ఎందుకు ఇస్తున్నానంటే, ఎవరో మీ గోమేధికం చెప్పారని చెప్పి ఇంత నేను చెప్పారు, నాకు టైం ఎంత చెప్తున్నాను, నేను ఇంత టైం తీసుకుంటున్నాను. సో మీరు గరుడ పచ్చ పెట్టుకోవాలి. 2013 జూలై తర్వాత అంతర్లో గురువు వచ్చాడు. శని మహాదశలో అంతర్లో గురు రావడం వల్ల గురువు మీకు సపోర్ట్ చేయడు. ఎందుకంటే మీకుండే ఫేవర్ గ్రహాలు వచ్చేసి శని గ్రహం, బుధ గ్రహం, శుక్రగ్రహం. ఈ 3 గ్రహాలు మీకు ఫేవర్ చేసేవాళ్ళు. ఈ 3 కూడా బాగలేదు. అందువల్ల అంతర్దశలో శని వచ్చాడు, శుక్ర వచ్చాడు, అది గురువు వచ్చాడు. 2013 జూలై తర్వాత గురువు వచ్చాడు. అందుకే గురువు మీకు ఏం సపోర్ట్ చేయట్లేదు. సో ఆ విధంగా ఆటంకాలు వస్తున్నాయి. ఈ గురువు వచ్చేసి మీకు 2016 జనవరి వరకు ఉంటాడు. సో 2016 జనవరి గురువు ఉంటాడు కాబట్టి ఆటంకాలు ఎక్కువ ఉంటాయి. ఆ సమయంలో బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీ ముందుకు వచ్చేస్తారు. దానికోసము గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో బ్లూ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. ఏ విధంగా? అంతర్దశ సపోర్ట్ చేయట్లేదు,
మహాదశ సపోర్ట్ చేయట్లేదు. చేయలేకపోతే ఇంట్లో పవర్ వెళ్ళిపోతుంది కదా, చీకట్లో ఉంటాం కదా. చీకట్లో ఉంటే ఆల్టర్నేటివ్ పవర్ వెతుక్కుంటాము. డబ్బుండే వాళ్ళు ఇన్వర్టర్ పెడతారు, యూపీఎస్ పెడతారు, రైట్ కదా. అందరికీ సహజంగా మాట తెలుసు కదా. అంటే చీకటి ఉంటే ఏదైనా వేరే మేము వెతుక్కోవాలి. ఏమి లేకుండా వాళ్ళు ఏం చేస్తారు? దీపం వెలిగిస్తారు. దీపం అనే అర్థం ఏంటి? వెలుగు కావాలి. అదేవిధంగా ఈ మహాదశ మీకు సపోర్ట్ చేయట్లేదు, అదేవిధంగా మీకు వచ్చేసి అంతర్దశ కూడా సపోర్ట్ చేయట్లేదు. కాబట్టి ఈ ఆటంకాలు మీ లైఫ్లో వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ రెండు రత్నాలు పెట్టుకుంటారో మీరు 2016 జనవరి 30 లైఫ్లో చాలా హ్యాపీగా ఉన్నారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ పవన్ కుమార్ అని కాలర్ వెయిటింగ్. హలో హలో మేడం, చెప్పండి పవన్, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ చెప్పండి. 15/7/1985. 7:85. ఓకే, టైం? మార్నింగ్ 5 to 6:30 మధ్యలో మేడం. ఓకే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, ఫ్యూచర్ గురించా? మేడం, బిజినెస్ మాది. పవన్ గారు సార్, జూలై 15, 85 సార్, మార్నింగ్ 5 to 6 మధ్యలో అండి. మృగశిర నక్షత్రం జన్మించారు మీరు. వృషభ రాశి. లగ్నం చూసుకుంటే మీది మిథున లగ్నం వచ్చింది. లగ్నంలో కుజుడు రవి కలిశారు, 2 గ్రహాలు కలిశారు. జాతకంలో కుజదోషం ఉంది మీకు. 1 సెకండరీ కొంచెం ఆవేశం ఎక్కువ ఉంటుంది, తొందరపాటు ఎక్కువ, తొందరగా రియాక్ట్ అయిపోతారు, కోపంలో తీసుకుని నిర్ణయాలు కూడా చాలా మంది నష్టం పోతారు. 1 సెకండరీ మీ జాతకంలో లగ్నాధిపతి బాగలేదు. ఇందాక చెప్పాను కదా, లగ్నాధిపతి బాగా లేకపోతే ఆటంకాలు ఎక్కువ చూస్తారు, ట్రబుల్ ఎక్కువ చూస్తారు. మీరు లగ్నం బలం పెంచుకోవాలి. ప్రస్తుతానికి మీ లైఫ్లో ఇది వరకు స్టెబిలిటీ రాలేదు, జాబ్ పరంగా సెటిల్మెంట్ రాలేదు. అండ్ డ్యామ్ చూడ తెలియచేయాలండి. మీ జాతకం చూసుకుంటే గురువు కూడా నీచంలో పడ్డాడు మకర రాశిలో. ఇప్పుడు మీ జాతకం ఎలా ఉంది? చదువులో ఆటంకాలు చూసారు. అంటే ప్రతి ఒక్కటి మీకు చాలా ఆటంకాలు ముందుకు రావడం. మీ జాతకంలో లగ్నాధిపతి బాగలేదు. 1 సెకండరీ గురు నీచంలో పడ్డాడు. గురువానికి దానికి ఏమంటారు? ధనుకారకుడు, విద్యాకారకుడు, జ్ఞానకారకుడు. జ్ఞానంలో ఆటంకాలు, ధనంలో ఆటంకాలు, విద్యలో ఆటంకాలు, ఇవన్నీ మీరు చూసి ముందుకు వచ్చారు. లగ్నాధిపతి కూడా మీరు సపోర్ట్ చేయట్లేదు. అదేవిధంగా జాతకంలో శుక్ర స్థానం కూడా బాగలేదు, శుక్ర కూడా బాగలేదు. శుక్ర బాగలేకపోతే పెళ్లిలో ఆటంకాలు వస్తాయి. చూడండి, ప్రతి ఒక్కరి జాతకాల్లో ఒకవేళ మగోళ్ళ జాతకం ఎస్పెషల్గా, అంటే మగోళ్ళ జాతకంలో శుక్రస్థితి బాగా లేకపోతే అలాంటి వాళ్ళకి కొంచెము పెళ్లి విషయంలో ఆటంకాలు వస్తాయి, ట్రబుల్ వస్తాయి, నష్టం పోతారు, ధనం నష్టం పోతారు. ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ శుక్ర బాగుంటే లైఫ్ అది వేరే ఉంటుంది అని మళ్ళీ ఎవరన్నా తర్వాత చెప్తాను నేను. కానీ ఇప్పుడు మీ జాతకంలో శుక్రుడు బాగలేదు. శుక్ర బాగా లేకపోతే పెళ్లి విషయంలో ఆటంకాలు వస్తాయి. లగ్నాధిపతి బాగా లేకపోతే లైఫ్లో స్టెబిలిటీ లేదు, హెల్త్ పరంగా కూడా ట్రబుల్ ఉంటుంది, డిస్టర్బెన్స్ కూడా చాలా వస్తాయి మీకు. సో దీని నుంచి బయటకు వచ్చేదానికి మీరు చేయాల్సిన పని లగ్నం బలం పెంచుకోవాలి. దాంతోపాటు దానికి యోగం ఇచ్చేవాళ్ళు శుక్ర బలం పెంచుకోవాలి. శుక్ర కోసం మీరు చేయాల్సిన పని తెలుగులో శ్వేతా పుష్యరాగం, ఇంగ్లీష్లో వైట్ సఫైర్ అంటారు. దాంతోపాటు తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే ఫ్యూచర్ అడిగారు మీరు, ఫ్యూచర్ ఎలా ఉంటుందని చెప్పి. ఈ 2 రత్నాలు పెట్టుకుంటే మహాదశాలు మారుతాయి, అంతర్దశలు మారుతాయి, కానీ మీరు మాత్రం సేఫ్టీగా ఉంటారు. అంటే ఒక పరిష్కారం చేసుకుంటే ఇబ్బంది రాదు. చిన్న ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు అర్థం అవ్వాలి. ఒక బిల్డింగ్ కట్టాలనుకోండి, బిల్డర్ ఏం చేస్తారు? ఆ బిల్డింగ్ కట్టే ముందు డ్రైనేజ్ సిస్టమ్ చేస్తారు. ఎందుకంటే వర్షాలు అప్పుడు రాకపోని వచ్చేది ఖాయం ఉంది కదా, వర్షాలు వస్తాయని చెప్పి వర్షాలకి కూడా ఒక ఏర్పాటు చేస్తారు. ఆ నీరు వస్తే నీరు ఏ విధంగా వెళ్ళాలి, 1 ఎండాలు వస్తే లోపల ఎండాలు రాకూడదని చెప్పి నిండి ఎలా పెట్టాలి వివరంగా చూసి పెడతారు. అంటే ఒక మాస్టర్ ప్లాన్తో బిల్డింగ్ కడతారు. కానీ మా లైఫ్ అండి, మా లైఫ్లో కూడా ఒక మాస్టర్ ప్లాన్ ముందుకు వేస్తే ఆటంకాలు రావు, సహజం కష్టాలు వస్తాయి. ఎందుకంటే ఎండ తర్వాత నీడ వస్తుంది, వెలుగు తర్వాత మళ్ళీ చీకట వస్తుంది, డే తర్వాత రాత్రి ఉంది ఖచ్చితము. కానీ రాత్రిలో మేము లైట్ పెట్టుకుంటాము, ఇబ్బంది పడము. అదేవిధంగా మా లైఫ్లో కూడా, మా జీవితంలో కూడా ఒకవేళ గ్రహాలు సపోర్ట్ ఇవ్వకపోతే, ఒకవేళ గ్రహాలు మాకు సపోర్ట్ ఇవ్వకపోతే అలాంటి సమయంలో ఇలాంటి గ్రహాలకి బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తాం. ఆ విధంగా పవన్ గారు మీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఈ రత్నాలు పెట్టుకోండి, చాలా హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. భరత భూమి ఎంతో మహిమాన్వితమైనది. ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా
చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కు వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు, ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగోటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే. లాస్ట్ వీక్ మాకు హకీమ్ ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు మంచి నగ్ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు, మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది. కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ బి చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర వైద్య దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు స్టార్ ద్వారా మీకు ఒక రాయి ఇస్తున్నారు. యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మంచి. అలాగే నేను వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుసేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ బీదలను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్లు తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామి ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ ಮೇಲೆ ನನಗೆ ಒಂದು
ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. One visit can change your life. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి, నేను రమేష్ మాట్లాడుతున్నాను. రమేష్ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? సార్తో మాట్లాడండి. మాట్లాడండి. సార్కి ఇవ్వండి. యా ఇచ్చాను, మాట్లాడండి. చెప్పండి. హలో నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ నమస్కారం, చెప్పండి సార్. మీరు చాలా రోజుల నేను మీ ప్రతి ప్రోగ్రామ్ వాచ్ చేస్తాను సార్. నేను రమేష్ నా పేరు. ఓకే. మీ చాలా ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉంది సార్. చాలా బాగా చెప్తున్నారు. ప్రతి విషయం కూడా చాలా డీటెయిల్, సామాన్య మానవుని కూడా అర్థమయ్యేటట్టు ప్రతి చిన్న ఎగ్జాంపుల్తో సహా చెప్తున్నారు సార్ మీరు. ఓకే. దీంతో పాటు మీరు భూకంపం గురించి, ఎండలు ఎండలు కూడా బాగా ఉంటాయి, భూకంపం వస్తుంది, మీరు ఎలా చెప్తే అలా కంప్లీట్ అచ్చుగుద్దినట్టు మామూలుగా గురువులు ఎలా చెప్తే ఆ విధంగా శాస్త్రులు చెప్తే ఇలా అంత బాగా చెప్తున్నారు సార్ మీరు. ధన్యవాదాలండి సార్. మీరు అన్ని చాలా బాగా చెప్తున్నారు, కానీ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఈ మధ్యలో టీడీపీ టీఆర్ఎస్ మధ్యలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా ఏదో ప్రాబ్లమ్స్ అని. ఈ విధంగా ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఏం ప్రాబ్లమ్స్, ఏం గ్రహాలు, ఏం కారణం సార్ ఇది? మీ ప్రశ్న చాలా నాకు కాంట్రవర్సీలో పెట్టేశారండి మీరు. ఎనీవే మీరు అడిగారు ఇలా జరుగుతున్నాయని రాజకారణం చెప్పి, ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ ఎనీవే మేము పేరు తీసుకోము, ఇలా ఎందుకు జరిగింది రాష్ట్రంలో అందరూ చూస్తున్నారని చెప్పి. ఎనీవే ఇప్పుడు వృశ్చిక రాశి శని వక్రించాడండి. ఎందుకంటే లాజిక్గా తెలియచేయాలంటే అర్థం అవ్వాలి. ప్రతి దానికి గ్రహాలే కారణం ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతానికి అట్ ప్రజెంట్ వృశ్చిక రాశిలో శని వక్రించాడు, రెట్రోగ్రేడ్ పొజిషన్లో ఉన్నాడు, నెగటివ్ ఫోర్స్లో ఉన్నాడు. అదేవిధంగా బుధ గ్రహం కూడా వృషభ రాశిలో నెగటివ్ ఫోర్స్లో ఉన్నాడు. 3 గ్రహాలు కలిశారు అక్కడ. అంటే కుజగ్రహంతో పాటు బుధ గ్రహం కలిశాడు. కుజుడికి బుధకి ఎప్పుడు పడదు, 2 ఎనిమీస్. ఒకటి అక్కడ సన్ కూడా ఉన్నారండి. ఇక్కడ బుధ గ్రహంకి ఏమంటారు? అడ్మినిస్ట్రేటివ్ అంటారు. అంటే సర్కారం నడిపించడం కానీ అడ్మినిస్ట్రేటివ్ పవర్ అంటారు. ఆ పవర్ కూడా వచ్చేసి అక్కడ అంటే రెట్రోగ్రేటెడ్ నెగటివ్ ఫోర్స్లా ఉంది. నెగటివ్ ఫోర్స్లా ఉంటే శని ఇప్పుడు చూస్తున్నాడు. శని ఇప్పుడు బుధ గ్రహంకు చూస్తున్నాడు. అది కూడా నెగటివ్ ఫోర్స్. ఇక్కడ అక్కడ నెగటివ్ ఫోర్స్ ఉంది కాబట్టి ఇది 15th వరకు అలా ఉంటుందండి. యాక్చువల్లీ బుధ గ్రహం వచ్చేసి 11 వరకు రెట్రోగ్రేడ్లో ఉంటాడు, అంటే వక్రీలా ఉంటాడు. వక్రించడం అంటారు కదా. 11 జూన్ వరకు బుధ కొంచెం నెగటివ్ ఫోర్స్లో ఉంటాడు. శని దృష్టి పడుతుంది కాబట్టి కొంచెం ఈ వివాదాలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకటి టెక్నికల్గా ఆస్ట్రాలజీ తెలియచేయాలంటే. సెకండరీ వచ్చేసి 15 తర్వాత కుజుడు మారుతాడు అక్కడ నుండి. కుజ కానీ రవి గ్రహం అక్కడ నుంచి మారుతారు కాబట్టి ఈ ప్రాబ్లం అన్ని సార్ట్అవుట్ అవుతాయి. ఎనీవే మీరు అడిగారు ప్రశ్న వచ్చేసి. సో జాతకంలో ఇలాంటి దోషాలు ఉంటేనే ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్కారం కానీ వేరే కానీ. ఇంకోటి తెలియచేయాలంటే వ్యక్తిగతంగా, అంటే వాళ్ళ జాతకాలు చూసి ఎందుకు వాళ్ళకి వచ్చింది అది వేరే సబ్జెక్ట్ ఉంటుంది. మీరు ఇప్పుడు ఇంత చెప్పారు, బాగా చెప్తున్నారు అని చెప్పిన తర్వాత ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి వృశ్చిక రాశిలో శని నెగటివ్ ఫోర్స్లో ఉన్నాడు. వృషభ రాశిలో బుధ గ్రహం అట్ ప్రజెంట్ నెగటివ్ ఫోర్స్ ఉన్నాడు కాబట్టి ఈ నెగటివ్ ఫోర్స్ బుధ గ్రహం అనేసరికి అడ్మినిస్ట్రేటివ్ అంటే గవర్నమెంట్ కానీ సర్కారం కానీ, అక్కడ రవి గ్రహం కూడా ఉన్నాడు కాబట్టి ఇది జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 11th వరకు కొంచెము వివాదాలు పెరుగుతాయి. తర్వాత ఇది 15 తర్వాత మళ్ళీ ఇది కూల్డౌన్ అయిపోతుందండి. ఇలాంటి ఆటలు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు లేవండి. ఓకే. సో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్లో ఇంకేం సర్వీసెస్ అవైలబుల్లో ఉన్నాయి? తప్పకుండా అండి. ఇప్పుడు మా సర్వీసెస్ చాలామంది చూస్తున్నారు. సర్వీసెస్ జస్ట్ మాకి కాల్ చేస్తే మా నంబర్స్కి అన్ని వివరంగా తెలియజేస్తారు. ఆస్ట్రాలజికల్ సర్వీసెస్ ఉన్నాయి. ఆస్ట్రాలజికల్ రిలేటెడ్ అన్ని, న్యూమరాలజీ కానీ ఆస్ట్రాలజీ కానీ జ్యోతిషం కానీ. ఎందుకంటే మా షోరూంలో ఆస్ట్రాలజికల్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి, జ్యోతిషం డిపార్ట్మెంట్ కూడా ఉంది. సో ఆ విధంగా వాళ్ళని సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి. సెకండరీ వచ్చేసి జమాలజికల్ డిపార్ట్మెంట్. రత్నాలు అంటే మీకు ఎవరైనా వేరే జ్యోతిషులు కూడా ప్రిడిక్షన్ ఇస్తే కూడాను సెకండ్ ఒపీనియన్ కోసము రాశికి మీ ముందు ఉంది. సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. లేదు వాళ్ళు చెప్పింది మాకు నమ్మకం ఉంది అంటే రత్నాల కోసం రాశికులు ఆ సర్వీసెస్ కూడా ఉన్నాయి. కొంతమందికి మైండ్లో ఉంటుంది వాళ్ళ దగ్గర జాతకాలు ఏమన్నా మేము వాళ్ళు తెలుసుకుంటేనే వాళ్ళు రత్నాలు ఇస్తారేమో. అలా ఏం కాదు. రాశికి వచ్చేసి ఓపెన్ టు ఆల్. రత్నాలకి మెయిన్ రత్న శాస్త్రం అని చెప్పి దానికోసం మీ ముందుకు వచ్చింది. సో ఆ విధంగా రత్నాలు మీరు ఎక్కడా ప్రిడిక్షన్ తీసుకుంటే కూడాను మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసి ల్యాబ్ టెస్టింగ్ అవైలబుల్ ఉంటుంది. ల్యాబ్ టెస్టింగ్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. సో ఆ విధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో 10 to 12 టైప్స్ ఆఫ్ పరీక్షలు చేసి టెస్టింగ్ చేసి దాంట్లో అన్ని అంశాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ అంశాలు వచ్చేసి మీకు ప్రపంచవ్యాప్తంగా గ్యారంటీ ఉంటుంది. మా దగ్గర రత్నాలు తీసుకుంటే కూడా అదే విధంగా ఉంటుంది. లేదా మీరు వేరే టెస్టింగ్ కూడా వస్తే కూడాను అదే విధంగా ఉంటుంది.
నంబర్ 4 వచ్చేసి అక్కడే అభిషేకాలు పూజలన్నీ చేయడం కూడా దానికోసం కూడా ఒక అర్చకులకు పెట్టడం జరిగింది. సో వాళ్ళంతా చేసి ఇస్తారు. నంబర్ 5 వచ్చేసి ఎనర్జైజ్డ్ ప్యూరిఫైడ్. ప్రతి ఒక్క ధర్మం వాళ్ళకి మా దగ్గర ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్క కులంలో వస్తారు కాబట్టి వాళ్ళకి ధర్మంకి సంబంధించిన సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా అవైలబుల్ ఉంది. నంబర్ 6 వచ్చేసి ఫ్యాక్టరీ, అక్కడే ఉంగరాలు తయారు చేయడం, అక్కడే లాకెట్లు కానీ ఉంగరాలు కానీ తయారు చేసే కూడా ఫెసిలిటీ ఉంది. ఆ విధంగా అన్నీ కలిసి ఉంది రాసిక్లో. అస్ట్రాలజీ డిపార్ట్మెంట్, జమాలజికల్ డిపార్ట్మెంట్ ఉంది, డేట్ ఆఫ్ బర్త్ లేకుండా వాళ్ళకి పాలిమెట్రీ సిస్టమ్ అన్ని విధానాలు ఉంది కాబట్టి మా సర్వీసెస్ మీరు తీసుకోవచ్చు, దానికి యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు నంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళంతా మా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. అంటే మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, మా వర్కర్స్ ఉంటారు, వాళ్ళంతా మీకు క్లీన్గా గైడ్ చేస్తారు. ఆ విధంగా ఉంటాయి మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు రత్నాల గురించి చెప్పినందుకు. ధన్యవాదాలమ్మా. ఇది వాళ్ళ పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.